సర్వమానుజైనటువంటి పరమ పావనమూర్తి ముగ్గురముల మూలపుటమైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గొప్పయ్య స్వామి జీవిత చరిత్ర మనం ఇక్కడ పుర్రకథారపుల గానం చేసి ఉన్నాము. అడాపుడి పడక అడ్డుపట్ల వేయక నువ్వు చెప్పే కథలు కూడా సావధానం కాదు మిత్రమా. అలాగేనయ్యా. భలే పుత్రుల తల్లిదండ్రులకు పెద్దలకు కళాకారులకు కళాభిమానులకు ముఖ్యంగా కథ చెప్పించే వారికి ఆడపడుచులకు కళాభిమానులు తెలుపుతూ ఉన్నాం. ఈ యొక్క మహాత్మని జీవిత చరిత్ర ఈనాడు మన ఆంధ్రప్రదేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు నాటక రూపంలో బుర్రకథ రూపంలో మాటల రూపంలో ఎంతో చక్కగా గానం చేస్తూ ఉన్నారు. అవునవును. మేము చదువులో చిన్నవాళ్ళం, కళారంగంలో చిన్నవాళ్ళం, భోజనాల్లో పెద్దవాళ్ళం చెప్పిన వాళ్ళకి మా కథనానికి తప్పడం వచ్చు తప్పుడు ఒప్పుడుగా భావించి మీ కన్నా పెద్దల్ని మరి జీవించి పంపిస్తాడు. మరి మరి ఆశిస్తూ కథ ప్రారంభిస్తూ ఉన్నాం. అలాగే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చూడబ్బాయి అమ్మవారి కథలకు వెళ్లే ముందు అఖిలాంటి బ్రహ్మాండ నాయకు ఆంధ్ర తెలంగాణ రాజ్య దేవత వెలిగింటి ఆడపడుసు 346 తపస్సు చేసండి. పవిత్రమైన మున్నేడు తిరుమల లక్ష్మీ గోపస్వామి మనసారా ప్రార్థించి జరిగిపోయిన విశ్వాసమైనటువంటి ఈ పరాభవనంలో ఎలకములు వర్షాల గురించి భారతదేశం పాటు పడడానికి బాపట్ల జిల్లా బాపట్ల పడిన 13వ వార్డు ముందులో ఉండాలని, వారిలో మనం ఉండాలని, వృద్ధులకి 1వ తారీఖు పెన్షన్ డబ్బులు అందాలని, అమ్మాయా కమం తప్పకుండా రావాలి. అమ్మాయి చూసినా కాసిన 7 రూపాయలు ఎంతైనా ముసలోడు చూసుకుంటే పర్లా అర్హతలు నేడు తెల్లారుజా 3ంటికి లేచుకుంటున్నారు మాట. ఏ ప్రభుత్వ అభివృద్ధి ఇచ్చేస్తారో పాటన మహానుభావులు అమ్మవారి భక్తులు కిరణ్ చంద్ర గారు, వారికి ధర్మపత్ని అనుషా గారు కుటుంబ సభ్యులు చక్కగా వారి మొక్కుబడికి ఈ కథను ఏర్పాటు చేసి ఉన్నారు. సకల సభ్యులు భోగభాగ్యాలని, వారి బిడ్డలు ఉన్నతాల్లో ఉండాలని అమ్మవారిని మనసారా ప్రార్థించి అలాగే నమ్మాయి. జై బలో లక్ష్మీ తిరుపతి స్వామికి, సరస్వతి మాతకి, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. నీ చెల్లెలు వచ్చిన రంగా
గోవింద ఓ రామ ఓ రామ రాఘవ ఓ రామ ఓ రామ ఓ రామ ఓ రామ రాఘవయ్యో జలోదమే వచ్చడున్నాడా అయ్యుండవో వచ్చడున్నాడే ఈలోదమే వచ్చడున్నాడా ఓ లోదమే వచ్చడున్నాడయ్యో అంగరతమో కృష్ణయ్యా అందేగా మగాదాలో తందునా అన్యగిన్నయ్యా పాడవన్నాడయ్యో సత్యలోకం ఉన్నది భలే. వెయ్యి గుట్ల ఉన్నది ఓహో. కృష్ణాజిల్లా దిగబద్దాల కదా ఆ. భలే. అనేక గ్రామాలున్నవండి ఓహో. అనిగిళ్ళ పాడు గ్రామం భలే. గొప్పిరెడ్డి వారి పాలెం గ్రామం భలే. అనిగిళ్ళ పాడు గ్రామంలో అష్టావరణ నారడ అమ్మవారు పెదకమ్మవారు భలే. వల్ల శివరామయ్య ఆయన భార్య రత్నారంగమదేవి ఓహో. ఎంత చేరుకుంటున్నారండి ఓహో. ఆ అమ్మవారి సిరి సంపదలు ఎలా ఉన్నాయ్యా ఎలా ఉన్నవో ఏడుగులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆ అమ్మవారికి నాయన ఆహా అహిరామ పట్టాభిరామ అమ్మవారంటే శ్రీకల్లవారు చెడుగోడాలు కట్టించున్నారా 700 ఎకరాల పొలము 700 ఎకరాల పొలము చెడు చెట్టుల మంచోళ్ళమ్ము. చెడుగుడు పాలేరులంట. అగరయ్య వరసంగరయ్య. అదిరాజు లక్షణగలడా. తన పదవి గోపించడమ్మో. 7 మెడలు కట్టించారు. భలే 700 గల మాంగాణి. ఓహో 7 దొడ్డు గోవులు గల. భలే 7 పాలేరు. ఓహో. ఆఖరికి సముద్రపు రాజలక్ష్మణ. ఆ. రాజులకు కలపడే కులపిచ్చిగాడు. ఆహా. శివరామయ్య గారికి ఆ. అందరూ కనపడుతుంది కనపడదు. భలే భలే చూడండి ఆ. మంది మార్పు రత్నాలు ముత్యాల మణిమాణిక్యములు. ఓహో భువంటే కొట్టు శివరామయ్య గారి కోట పెడుతున్నాడు. భలే భలే మానవుడికి ఇది స్త్రీ సంబంధం ఉన్నప్పుడు కూడా ఆహా. ఏదో కొరత ఉంటుందండి. ఏమిటో ఆ కొరత అసంతాన జాతి ఏమిటమ్మా అంత లేని వారికి స్వర్గంలో గతులు అని చెప్పి వెళ్ళలేదా? అయ్యయ్యో ఆ కొల్లవారికి స్త్రీ సంబంధం ఉన్నప్పుడు కూడా ఆహా. అమ్మా అయ్యయ్యో అని ఆడబారలేదట. ఓహా నానా మగ పిల్లవాడు ఓహో సంతానం లేక లేక నానుమతి వారి సంతానం కలిగి ఆ. అలాంటి రొమ్ములు వస్తున్నారయ్యా. ఎలాంటివో మయగల్లా అనబలమ్మ వదనానికి అక్కవారు. మయగల్లా మయగల్లమ్మ వదనానికి అక్కవారు. గోవింద మయగల నొమ్ములు వచ్చారు. భలే చెయ్యగల పూజలు చేశారు. ఓహో. పట్టగల తాను పట్టారు. ఓహో. భార్యపతి ఇరువురు కలిసి ఆ. పాడవంకర మొక్కలు నాటారు. భలే ఆ మొక్కలు పెరిగి పెద్ద అయినే కానీ ఆహా. వారి గర్భాన సంతానము లేదు మిత్రమా. ఓహో. సంతానము లేని కమ్మవారు అమ్మవారు సంతానము కొరకై ఆహా. చెట్టు చెట్టుకి సేవ చేశారు. భలే పుట్ట పుట్టకి పూజ చేశారు. ఓహో. మెరకన బాబులు తీపించారు. ఓహో. పల్లాన చెరువులు తోపించారు. భలే వాట పక్కన వృక్షాలు నాటించారు. ఆహా. అందును కూడా సంతానం మాత్రం కలగలేదు మిత్రమా. అయ్యయ్యో సంతానము లేని కమ్మవారు కమ్మవారు సంతానము కొరకై ఆహా. సేవలకు నౌకలు పోశారు. భలే బాబులకు పాలు పోశారు. ఆహా. పెళ్లిళ్ళు గాని పేద బ్రాహ్మణులకు పెళ్లిళ్ళు చేయించి ఆహా. ఒడుగులు గాని పేద బ్రాహ్మణులకు ఒడుగులు చేయించారు. ఓహో అందరూ కూడా సంతానం మాత్రం కలగలేదు. ఏమి ఎక్కడ పుట్ట దగ్గర భక్తి పాటలు పాడతారే నువ్వేం పాడేవే ఏం పాడేవా క్యూ కేకని పాడలేదండి పాపాత్మురాలా ఏం దక్కాయ అటువంటి పాటలు పాడుతుంటే ఆ. పేటకొని చుట్టూ కూర్చొని ఆహా. క్లాసుగా ఆ. నైస్గా ఆహా. అలా పెళ్లి చేస్తాడు. ఎవరక్కాయ ఆడపడుచుడు లేకపోతే ఇప్పుడు
సరే కన్నక్క తెలుసవి అమ్మాయో అక్కాయ అది వచ్చేదెవరో చూడవే వెనకమాల పడితే ముందు పడితే వెనకమాల మడిసేని వెనకమాల మడిసి అయితే రత్నాల రంగమదేవి ఏమిటి ఆ గొట్టుబోతురాలా అవునమ్మా ఆ పిల్లలు లేదా అక్కాయో ఇప్పుడు దామని పుట్ట పూజ చేశావమ్మా అవునమ్మా ఆమె కదకి పుట్ట పూజ చేసింది అనుకో మరి పుట్టరాకాయ అసలు నీ దాన్ని కూడా వారిని అట్టాగేనమ్మా అలా గుట్టాలకు వచ్చి పుట్టక పూజ చేస్తే పుట్టమే పుట్ట అని చెప్పి వారి పూజ ఇంటికి ఆ మాటలు తనముది వారి బాధను మొదలు పెట్టి భక్తుడు నాగేంద్రుడితో వారి పుట్ట పూజ చేస్తూ స్వామిని ప్రార్థిస్తున్నారు తండ్రి నాగరాజా గోవింద పుట్టల్లో నాగన్న పుడుకుడుతూ ఉన్నాడు ఎందుకో ఈ వేళ కోపంగా ఉన్నాడు నాగన్న పుడుకుడుతూ ఉన్నాడు ఎందుకు ఈ వేళ కోపంగా ఉన్నాడు లోకమలసిన ఆదిశేష ఆవు పాలు తెచ్చిన ఆరగించరా స్వామి నేను లేటుగా వచ్చాను లేదు లేదు నా పూజలు సంతానం అడగటమని పట్ట దగ్గర ప్రణస్పరపడ్డాడు ఎవరు నాగేంద్రుడు చూసి ఆహా. భక్తురాలా రంగమ్మ స్వామి నీవు సంతానం నా తండ్రి అవును స్వామి. నీకు నాగదోషం ఉంది స్వామి. నాకు ఇంటిగా పూజ చేశారు కానీ ఆ. నేడుతో నీకు నాగదోషం తెలియదు స్వామి నీకు సంతానం ఎదగవాడని ఏమి స్వామి అది చేతుడు ఆలోచించాడు ఏమని? ఈ భక్తురాలు పరీక్ష అవును కదా. పుణ్యాస్త్రాల గర్భమున ఆ. నేనే జన్మించాలి ఓహో. అనుకున్న నాగేంద్రుడు భక్తురాల రంగమ్మ స్వామి కృతాంగుడు విష్ణుమూర్తి భలే. కృతాంగుడు శ్రీరాముడు లోపల శ్రీకృష్ణుడు ఓహో. కలియుగంలో లేదు ధర్మరాజు శివన్నారాయణ వెంకటరమణ గోవింద 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 నామస్థలతో స్వామిని దర్శించబడరా నీకు సంతానం కలిగిన ఆహా. రాముగారు దర్శనయ్యాడు భలే. కలగడ మహాతల ఆహా. దేవి మన విష్ణు అవునవును. భలే. పగడ కలగన్నాడు ఆ. నా తల్లి వచ్చిన కారణం ఏమమ్మా స్వామి నాగలోకంలో ఎన్నో సుఖాలు ఉన్నాయి అవునవును అవన్నీ సరి చూశాను భలే. దేవలోకంలో ఎన్నో సుఖాలు ఉన్నాయి అవును కదా అవి కూడా సరి చూశాను ఆహా. మానవ లోకంలో కష్టసుఖములు ఉన్నాయని విని ఉంటుంది అవునవును నాకు మానవ లోకంలో జన్మించే బ్రహ్మ సాధించు స్వామి స్వామి మానవ లోకంలో మానవ జన్మిస్తావా అవును స్వామి. ఎలాంటి వాళ్ళని తెలిసిన ఎలాంటి వారు స్వామి? పాపం చేస్తున్నారు ఓహో. నేను అబద్ధం ఆడుతున్నారు ఆ. ఇక్కడ చెప్పిన అక్కడ చెప్పరు అలాగా? అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పరు ఓహో. అటువంటి పాపం లోకంలో ఆ. పాపాలు చేయకుండా ఉండగలవా స్వామి ఆ. అలా పాపము చేయకుండా ఆహా. ఎన్నో పుణ్యాలు చేసి ఆ. మరలా నా లోకం వెళ్ళే వరం ప్రసాదించు స్వామి నేను స్త్రీకి ఇచ్చుకున్నప్పుడు కలియుగంలో మానవ కనుక చుట్టిస్తాను అవునులే. ఆ వరము కావాలన్నావు అవును. ఆ సమయ స్థాపానిస్తాను అవునులే. భలే. నాకులో కలిది ఆహా. శ్రీనివాసుడు ఆ. కుడి పక్కన శ్రీదేవితో ఆహా. ఎడమ పక్కన భూదేవితో భలే. వచ్చాడు శివన్నారాయణ వెంకటరమణ గోవింద గోవింద తెల్లవారితే శనివారం అనగా ఆ. రత్నానంద వారు వెంకటరమణ ఆహా. ఎవరు? ఏడు గొడవలు వాడుసి ఆహా. భూలోకుల భక్తురాలు పురుషం దర్శనం అవును కదా సంతానం శిఖరం
వేలుకొండలవాడ వేరకరమణ గోవింద గోవింద. అలా స్వామిని ప్రార్థించి తండ్రి శ్రీనివాస స్వామి మాకు సంతానం కలిగి ఇదిగో మా మొక్కలు అంటున్నారు రంగమ్మగా ఎలాంటివో ఒక సంతానం కలిగి మన ముందుగా స్వామి ఫల పంగళ్ళను సంతానం కలిగి వాళ్ళ మంగళం చూస్తాను చేస్తాను పుట్టిన బిడ్డకు నీ పేరు పెట్టుకుంటాను పుట్టి తల్లి ఇస్తాను ఈ పేరుగా మా గ్రామంలో ఓ కోడు దొడ్డుకు వచ్చేసి ఆ పోతులు వస్తాను మరలా బిడ్డతో నీ పండుగ వస్తాను స్వామి స్వామి మాకు సంతానం కలిగి 90 అడుగుల ధ్వజ స్తంభాన్ని భూలోకంలో మానవ జగత్తు
వరం కోరుకుంటుంది కదా అవును స్వామి. ఆ సమయం ఆ సగవరాదమ్మా ఎక్కడ స్వామి? భూలోకంలో భార్య కట్టుకుంటున్న కడవతి మకరాల మధ్య మధ్య వారి సంతానం వారి గర్భాన్ని వాడ బలగా జన్మించమ్మా. మళ్ళా నా తిరురాకు ఎప్పుడు స్వామి? 27 సంవత్సరాల మానవుడి యొక్క సాంశుగాలు చూపించి నేను నాగలోక సేవిస్తానమ్మా. అంతేకాదు స్వామి, ఆ మానవ లోకంలో కష్ట సుఖాలు చూసి ఒక దేవతగా వెలసి సర్వ మానవులచే పూజలు అందుకోవాలన్నదే నా కోరిక స్వామి. అందరూ నీకు నియమిస్తున్నామ్మా. అవేమిటి స్వామి? ఈ కండియములుగా పని భూలు అందరూ ప్రతదాశ్రమం జన్మించున్నారు. స్వామి అరుంధతి, అహల్య, ద్రౌపది, ముందరదేవి, సీతాదేవి, సావిత్రి వారిని నువ్వు కూడా కొట్టినవారిని కొట్టరాదు, అలాగే ఎక్కిన వారిని అలాగే అన్నవారిని రాదు. అలా పచ్చడుకు జాడల వేడక ధైర్యంలో వచ్చినాక భూలోకం అందుకుంటేవా నీ పచ్చభక్తి దైవభక్తి వచ్చి నాడు దేవత గౌరవిస్తారు. లేకపోతే మానవుల్ని పాపం చేసేవా కానికి స్వామి. స్వామివారు క్రీస్తు పెట్టారు. బాలమామిడి పండు ఖర్చూర పండు విభూతి పండు తాగింది నాగన్యానికి చేదబట్టి అసలు బ్రాహ్మణి అమ్మగారికి అమ్మాయి పుట్టిందా అమ్మాయి పుట్టిందా చెప్పవే. నువ్వు చెప్పవే. నా ఉద్దేశం అయితే అమ్మగారికి అమ్మాయి పుట్టిదనే ఉన్నది. నా ఉద్దేశమే అమ్మగారి దాసి ఇది వాదముల వెళ్ళనన్నాక రంగమ్మ కమ్మ పుల్లమ్మ మరిన పుల్లమ్మ తల్లు